ఉదానం. ఉదానం అనేది ఒక చిత్రమైన వాయువు. ఉదాన వాయువు హృదయానికి పై భాగంలో ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే 2 రకాల పనులు చేస్తుంది. ఒకటేమో మనిషి యొక్క స్థూల శరీరం ఎట్లాగుందో అచ్చంగా అట్లాగే సూక్ష్మ శరీరం ఏర్పడటానికి, అంటే ప్రత్యుత్పత్తి జరగటానికి, ఇప్పుడు మనిషి నుండి మనిషే పుడతాడు కదా, మనిషి యొక్క స్పర్మ్ సెల్ వీర్యకణం నుండి తల్లి యొక్క ఓవం కలిస్తే జైగోట్ ఫామ్ అయి మళ్ళీ మనిషే పుడుతున్నాడు. ఆ మనిషియే పుట్టడానికి మామూలుగా అయితే క్రోమోజోమ్స్ కారణం అని సైన్స్ చెప్తుంది. కానీ ఈ ఉదాన వాయువు ఒక సటిల్ బాడీని ఫామ్ చేస్తుందట. అంటే ఒక సూక్ష్మమైన రచనని ఆ వీర్యకణంలో ఉంచుతుంది. అందుకే ఆ మళ్ళీ మనిషికి మనిషి పుడతాడు, కుక్కకు కుక్క పుడుతుంది, పిల్లికి పిల్లి పుడుతుంది. అంటే ఏ దేహం నుండి ఆ దేహమే ఉత్పన్నమయ్యే ఒక రచన ఉదాన వాయువు వల్ల జరుగుతుంది. ఇంకా బయటికి ఇది పైకి ఉదానం అంటే పైకి దీని ఫోర్స్ కాబట్టి వాంతి చేసుకునేటప్పుడు ఉదాన వాయువు వస్తుంది. తెలుస్తుంది కదా మనకు, వాంతి అయితే బయటికి రావాలంటే శక్తి కావాలి, దానికి కూడా వాంతి చేసుకోవడానికి కూడా శక్తి కావాలి, దేనికైనా శక్తి కావాలి. ముఖ్యంగా ఇది పనిచేసేది ఎప్పుడంటే ప్రాణ ఉత్క్రమణ సమయం, అంటే చచ్చిపోయేటప్పుడు ప్రాణం లేచిపోవడానికి ఉదాన వాయువు సహాయం చేస్తుంది.